మోదీ పర్యటనకు సంబంధించి జరుగుతున్నటువంటి అనేక విషయాలను చర్చించేందుకు మనతో పాటుగా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు, ఈరోజు సభ మనకు కేసీఆర్ ఏదైతే మోడీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇది 4th టైం అని చెప్పుకోవాలి తెలంగాణకు రావడము. ఈ తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఏకంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. దాంతోపాటుగా మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపడతామంటూ కూడా ఆయన చెప్తున్న మాటలు మనం విన్నాం. సో ఓవరాల్గా ఈరోజు మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. మోడీ పర్యటన రాష్ట్రంలో చాలా రసవత్తరంగా సాగిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి నుంచి మోడీ నిన్న బెంగళూరులో ఉన్నారు. నిన్న బెంగళూరు నుంచి రాత్రి ఆంధ్రప్రదేశ్ చేరుకొని అక్కడ ఈ ఉదయం జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఒక బహిరంగ సభ కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, ఏం చేశాము, ఏం చేయబోతున్నాం అనే విషయాలను కూలంకషంగా చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాకేం కావాలి, మేమేం కోరుకుంటున్నాం, కేంద్రం నుంచి ఏం ఆశిస్తాం అనే విషయాలను స్పష్టంగా తెలియజేశారు. దీనికి సంబంధించి విశాఖలో జరిగిన మీటింగు కొంతవరకు ఏపీ అభివృద్ధికి కొంత బాటలు వేసిందని చెప్పాలి. రెండోది, అక్కడ ఏపీలో పర్యటన ముగించుకుని వెంటనే ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ దిగారు. దిగినాక అక్కడ మాట్లాడినప్పుడు అంటే ఏపీ బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా అక్కడ కేవలం అభివృద్ధి, ప్రభుత్వాలు వాటికి సంబంధించిన విషయాల మీదనే స్పందించారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ విషయాలు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు బహిరంగ సభలు. కానీ తెలంగాణకు వచ్చి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో బీజేపీ కార్యకర్తల స్వాగత సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కేవలం రాజకీయ కోణంలోనే ఆయన మాట్లాడారు. ఆయన బహిరంగ సభ మొత్తం కూడా అంటే కార్యకర్తలను ఉద్దేశించి ఏదైతే మాట్లాడారో మొత్తం రాజకీయ కోణంలోనే మాట్లాడారు. అంటే ఏపీకి తెలంగాణకు డిఫరెన్స్ ఇదన్నమాట. మోడీకి సంబంధించిన విషయంలో ఏపీలో ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనప్పటికీ ఇక్కడ పూర్తిగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు రామగుండంలో జరిగేటువంటి ఫర్టిలైజర్ కంపెనీ ఓపెనింగ్ తర్వాత రామగుండంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఏం మాట్లాడతారో అనేది మనం ఇప్పుడు చూడబోతున్న తర్వాత. కానీ ఇప్పటి వరకు బేగంపేటలో జరిగిన విషయంలో ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఆయన వ్యాఖ్యానించకుండా కేవలం రాజకీయ కోణంలో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎక్కడైతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ పరాజయం అంటే మునుగోడు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండూ కూడా హోరాహోరీ తలపడ్డాయి. దీంట్లో బీజేపీ పైచేవిగా నిలవాలని భావించినప్పటికీ చివరి క్షణంలో మారినటువంటి ప్రజాభిప్రాయ దీంట్లో అక్కడ బీజేపీ పరాజయం పాలైంది. అయినప్పటికీ అప్పటి నుంచి బీజేపీలో కొంత నిస్సత్వ ఆవరించింది. బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. బీజేపీలో శ్రేణులు కొంచెం గందరగోళం గురైనాయి. 2023లో బీజేపీ అధికారం రావడానికి మునుగోడు పరాజయం ఒక అడ్డంకిగా మారబోతుంది అని విమర్శలు అని రాజకీయ విశ్లేషకులు తదితరులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మోడీ ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించరు, అసలు మునుగోడు గురించి మాట్లాడరు అని చాలామంది అనుకున్నారు. కానీ మోడీ తన ప్రసంగంలో మునుగోడు ఉప ఎన్నిక గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో మనదే విజయం. కారణం ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం మునుగోడు తీసుకొచ్చాం. అది మన ఘనత. మనలో ఉన్నటువంటి ఐక్యత, మనలో ఉన్నటువంటి పట్టుదల, మనలో ఉన్నటువంటి కార్యదీక్షత దానికి ఈ వ్యవహారానికి నిదర్శనమని మోడీ చెప్పగానే చెప్పారు. అంటే మునుగోడు ఉప ఎన్నికతో పార్టీ శ్రేణుల్లో కొంత విశ్వాసం సన్నగిల్లింది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి మోడీ ఆ విశ్వాసాన్ని సన్నగిల్లకుండా కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత నింపేందుకు అంటే ఈ ఉప ఎన్నికతో మనకు పరాజయం ఎదురైనప్పటికీ మనం తగ్గకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన శక్తి ఏమిటి, మనమేంటి అనేది మునుగోడులో మనం నిరూపించాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మునుగోడు తీసుకొచ్చాం. అంటే అది మనకున్నటువంటి కార్యదీక్షత, పట్టుదల అని ఆయన కార్యకర్తలో కొంత బూస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. రెండో విషయం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న తిట్ల పురాణం దాని మీద కూడా ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. తిట్టడం అనేది ఇక్కడ కొత్త కాదు, తిడుతున్నారు. కానీ నన్ను తిట్టండి,
పార్టీని కాదు, కార్యకర్తలను కాదు. అయితే మీ తిట్లకు నేను భయపడను. నాకు తిట్లు పడటం అనేది నాకు కొత్త కాదు. గడిచిన 22 సంవత్సరాలుగా నేను తిట్లు తింటూనే ఉన్నాను. నా ఆహారం కూడా తిట్లే అవుతున్నాయి అని కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. తిట్లకు, కేసులకు, అదిరింపులకు, బెదిరింపులకు భయపడొద్దు, భయపడం కూడా. మనం భయపడమని ఇప్పటికే నిరూపించాం, ఇక నుంచి కూడా భయపడదు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వం. మీలో పట్టుదల, మీలో శక్తి, మీలో యుక్తి ఉంది కాబట్టి బీజేపీని ఒక దశకు తీసుకొచ్చాము. రాబోయేది అంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మనదే అంతిమ విజయం అని కార్యకర్తలు మరో రకంగా బూస్ట్ ఇచ్చారు. ఇక మూడో విషయానికి వస్తే మూఢనమ్మకాలు, వీటికి సంబంధించిన విషయాలు కూడా చాలా మాట్లాడారు. హైటెక్ నగరంగా పేరు పొందిన హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రము మూఢనమ్మకాలకు నిలయంగా మారుతుందంటూ పరోక్షంగా విమర్శించారు. అంటే దీనికి సంబంధించి చూస్తే మోడీ బేగంపేట ఉపన్యాసం అంతా కూడా రాజకీయ కోణంలోనే, రాజకీయ దీంట్లో జరిగింది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పారు. అంటే ఇటు రాష్ట్రంలో చూస్తుంటే ఈడీ దాడులు రోజు ఒక చోట జరుగుతూ ఉన్నాయి. రోజు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, వీళ్ళ సంస్థ మీద, వీళ్ళ కార్యాలయాల మీద, వీళ్ళ ఆస్తులపైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడుల విషయంలో అటు టీఆర్ఎస్ పార్టీ రోజు ఈడీ మమ్మల్ని వెంటాడుతుంది. అంటే మేము మోడీకి అనుకూలంగా లేము, మేము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేము, మేము బీజేపీకి అనుకూలంగా లేము, మేము మోడీ పైన పోరాటం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కావాలని ఈడీ అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెలుస్తుంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ పరోక్షంగా ఈడీ పేరును ప్రస్తావించకుండా, దాడుల గురించి మాట్లాడకుండా అవినీతిని ఎట్టి పరిస్థితిలో సహించము, అవినీతికి పాల్పడ్డవారు ఎవరైనా సరే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అవినీతిని కూకటి వేళ్ళతో పీకిలి వేస్తాము, అవినీతికి సంబంధించినటువంటి ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వము సహకరించదు ఎవరికి, కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. రెండో విషయం, ప్రధానమంత్రి ఏమిచ్చారు, ఏం చేశారు అని మాట్లాడుతున్న వాటికి కూడా దానికి మోడీ చాలా సమాధానం ఇచ్చాడు. జన్ధన్ ఖాతాలు మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి దఫాలోనే పేదవారికి, అంటే బ్యాంకు మెట్లెక్కని వాళ్ళకు కూడా జన్ధన్ ఖాతాలను ప్రారంభించారు. ఆ రకంగా ఆ ఖాతాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అందే, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానీ, ప్రభుత్వ సంబంధించిన ఏవైనా సరే మేము నేరుగా ఆ జన్ధన్ ఖాతాలకు, లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా అందిస్తున్నాము బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా. ఈ బదలాయింపులు అంటే ఆన్లైన్ పేమెంట్ ద్వారా అవినీతి అనేది తగ్గింది. పేదవాళ్ళకు అందే ప్రతి పైసా, నయా పైసా వాళ్ళకు అందుతుంది. దీంట్లో ఎక్కడా మధ్యవర్తి లేదు, అక్కడ కమిషన్లు, పేమెంట్లు వీటికి సంబంధించి ఏమీ లేదు అనే విషయాన్ని కూడా చెప్పారు. నాలుగవ విషయం, ఎక్కడైతే కుటుంబ పాలనతోటి రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందదు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా కుటుంబం పాలన సాగిస్తే ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు ఉండవు, ప్రజలు అభివృద్ధి పథంలో పయనించేందుకు వీలదు, ఆ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది అని పరోక్షంగా కేసీఆర్ పాలన మీద, కేసీఆర్ తీరు మీద, అంటే సీఎం వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద ఆయన తూర్పారబట్టారు. ఇవన్నిటిని కూడా చెప్పారు. మీరు ప్రతి కార్యకర్త కూడా మీరు భయపడకండి, మీరు చేయాల్సిందల్లా ఒకటే. మా కార్యకర్త దిశానిర్దేశం చేసినటువంటి మోడీ మీరు చేయాల్సిందన్నా ఒకటే, మీరు ప్రతి పోలింగ్ బూత్కు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను మీరు గ్రామానికి, ఇంటింటికి, గడపకు తెలియజేయండి అని దిశానిర్దేశం చేశారు. దీన్ని బట్టి చూస్తే అంటే ఎక్కడ కూడా కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమి ఇవ్వబోతుంది, కేంద్రం ఇంకేం చేయాలి అనే విషయాలను మోడీ ఇక్కడ ప్రస్తావించినప్పటికీ, అయితే ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో మోడీ స్పష్టంగా ప్రకటించారు. కేంద్రం ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏమిస్తుంది అనే విషయాలను అక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ఆ విషయాలను ప్రస్తావించకుండా కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోడీ
దూషణల పర్వాల మీదే మాట్లాడారు. నేను చేసిన తప్పు లేదు, అయినప్పటికీ నన్ను విమర్శిస్తున్నారు. ఇంకొక మాట చెప్పారు, మరొక అడుగు ముందుకేసినటువంటి మోడీ. తిట్లు కొత్త రకంగా తిడుతున్నాను నన్ను. కొత్త తిట్ల కోసం వెతుకుతున్నారు, ఆన్లైన్లో వెతుకుతున్నారు. కొత్త తిట్లు ఏమున్నాయి మోడీని తిడదామని. అయినా నాకు సంతోషం, నన్ను తిట్టినా సరే, కానీ అభివృద్ధిని ఆపొద్దు. నేను అభివృద్ధిని ఆపను, తిట్లకు భయపడను. ఎవరు మీరు భయపడకండి, ఎవరు మీరు నిరాశకు నిస్పృహకు గురి కాకండి అని చెప్పారు ప్రణయ్. కృష్ణమూర్తి గారు, అయితే మనం గతంలో చూసుకుంటే మోదీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయలేదు అన్నటువంటి ఒక అంశము, దాంతో పాటుగా తెలంగాణకు కేటాయిస్తామన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కాజిపేట రైల్వే కోచ్కు సంబంధించి కావచ్చు, గిరిజన కాలేజీకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా 2 కోట్ల ఉద్యోగాల విషయం, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వీటన్నింటి కూడా ఎత్తిపడుస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు మోడీ ఈరోజు రైతులకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నారు. సో రైతులకు ఏదో చేస్తున్నామని చెప్పేశారు. సో గతంలో మనం చూసుకుంటే టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా బీజేపీ ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బావిలకు మీటర్లు పెడుతుంది అన్నటువంటి ఒక ఫార్ములాను వాడుతున్నారు. సో రైతుల కోసం మోడీ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే టీఆర్ఎస్ మాత్రం ఒక కార్యక్రమాన్ని మళ్ళీ కొత్త అంశాన్ని బయటకు తీసుకొస్తుంది. సో దాంతోపాటుగా ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ 4 అంశాలు మనం ముందుగా చర్చించినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి చేస్తే కాజిపేట రైల్వే కోచ్కు సంబంధించి కావచ్చు, ఉక్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, గిరిజన కళాశాలకు సంబంధించి 2 కోట్ల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఒకవైపు మోడీ నేను కొత్త కార్యక్రమాలు చేపడతాను, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చెప్తుంది? రాజకీయ కోణంలో ఎవరి ప్రచార దృక్పథము, ఎవరి ప్రచార సరళి వాళ్ళకు ఉంటుంది. అంతేకాని మోటార్లకు మీటర్లు బిగిస్తారు అనేది మనకు దుబ్బాక నుంచి చూస్తున్నాం. దుబ్బాక ఉప ఎన్నికలో ఇదే అధికార పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు చాలామంది చెప్పారు, అయిపోయింది సుమా, మీరు దుబ్బాకలో గెలిపిస్తే మీకు మోటార్ రేపే ఫిట్ చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. దుబ్బాక అయిపోయింది, తర్వాత నాగార్జున సాగర్ అయిపోయింది, తర్వాత హుజూరాబాద్ అయిపోయింది, తర్వాత మునుగోడు అయిపోయింది. అంటే మునుగోడు అంటే నిన్ననే అయిపోయింది అనుకోండి. ఈ 3 ఎన్నికలు దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఏ ఒక్క బావికి ఎక్కడ ఏ బోరుకు మోటార్ ఫిట్ చేసిరు అనేది నిరూపించండి అని బీజేపీ నాయకులు స్పష్టంగా అడుగుతున్నారు. వాళ్ళు అది అధికార పార్టీ చెప్పలేకపోతుంది. రెండోది 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాల విషయంలో వాళ్ళు చెప్తున్నారు పిఎస్యూలు ఇచ్చాము, మిలిటరీలో, డిఫెన్స్లో, సైన్యంలో వీటిలో ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు చెప్తుంది. ఇదే సమయంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకోటి అడుగుతారు అధికార పార్టీని, ఇంటికో ఉద్యోగం అన్నారు. మీరు ఉద్యోగం సమయం నుంచి ఇంటికో ఉద్యోగం ఎంతమందికి ఇచ్చారు? రీసెంట్గా అసెంబ్లీలో 1,08,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారు, రేపే వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎక్కడ వేశారు నోటిఫికేషన్లు? వేసిన పోలీస్ నోటిఫికేషన్లు, విడుదలైన పోలీస్ నోటిఫికేషన్లు ఇంకా అవి నత్తనడకన ఉన్నాయి. దాంట్లో కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, అంటే కొన్ని అడ్డంకాలు ఉన్నాయి. అంటే ప్రశ్నాపత్రంలో, ఎస్ఐ ప్రశ్నాపత్రంలో కొన్ని తప్పులు వచ్చాయని, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయని, బీసీ అమల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, గిరిజన రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 10% పెంచుతూ తీసుకున్న నిర్ణయంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయని, ఇలా అంటే చాలా రకాలుగా. ఇప్పుడు అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తుంటారు, వీళ్ళు అడిగిన ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెప్తుంటారు. అంత మాత్రం నేను కాదు, ఓకే రైతుల కోసం నష్టం జరుగుతుంది అన్నారు, కానీ రైతు రుణమాఫీ జరిగిందా అని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. రైతు రుణమాఫీ ఏమైంది? 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఎన్నికలు జరిగి ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. మరి అధికార పార్టీ చేసిన బీజేపీ నాయకులు అడుగుతున్నారు. అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఎవరికి వారుగా కొన్ని, అంటే పాలనలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు. పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాలనుకున్నప్పుడు కొంత చట్టపరంగా కొంత నియమాలు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది వారికి ఉన్నటువంటి, అంటే ఇంకొకటి కూడా